దేశంలో నెలకొని ఉన్న గ్యాస్ కొరత మీద ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభల్లో అంటే లోక్సభల్లోనూ పార్లమెంటు బయట ఆందోళన చేసింది. అయితే ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కొన్ని కామెంట్స్ చాలా సూటిగానే చేశారు. కొన్ని పదాలు ఒత్తి పలుకుతూ మరీ ఆయన మాట్లాడారు. ఆయన ఏమంటారు అంటే, మన విదేశాంగ విధానాలు చాలా దారుణంగా ఉన్నాయి. దేశ భద్రత విషయంలో, మరీ ముఖ్యంగా ఇంధన భద్రత విషయంలో నరేంద్ర మోదీ గారు రాజీ పడుతూ ఉన్నారు. మనం ఎవరి దగ్గర చమురు కొనాలి అన్న విషయాన్ని మరొకరు నిర్ణయించడం ఏంటి? మన దేశ సార్వభౌమత్వం విషయంలో మరొకరు వేలు పెట్టడం ఏంటి? నేను ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పాను. నరేంద్ర మోదీ ఈ దేశాన్ని అమ్మేస్తారు. ఈ దేశ చమురు ఎవరు కొనాలి అన్నది అమెరికా నిర్ణయించే పరిస్థితిని తీసుకొని వస్తారు, చూస్తూ ఉండండి అని నేను ఎప్పుడో చెప్పిన. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది అని చెబుతూ ఒక పదం నొక్కి చెప్పారు. మన ప్రధాని నరేంద్ర మోదీ ఒక వలలో అన్నది ఒత్తి పలికారు. ఒక వలలో చిక్కుకుపోయారు. ఒక వలలో అని ఒత్తి చెప్పారంటే మనం డబల్ ఇన్వర్టెడ్ కామర్స్లో అండర్లైన్ చేసుకోవాలి. ఒక వలలో చిక్కుకుపోయారు. ఎప్స్టీన్ ఫైల్స్ కారణంగానే ఆయన అమెరికాతో రాజీ పడుతూ ఉన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్, ఆదాని కేసులు మన ఇంధన భద్రతను అమెరికా ముందు దాసోహం అనాల్సిన పరిస్థితిని కల్పించారు. ఒక ప్రధానిగా ఆయన తీవ్రంగా విఫల నిర్ణయాలు, లొంగిపోటు నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత నెలకొని ఉంది. గ్యాస్ విషయంలో మీరేమీ ఆందోళన చెందకండి, భయపడకండి అని ప్రధాని దేశ ప్రజలకు పిలిపిస్తూనే ఎప్స్టీన్ ఫైల్స్, ఆదాని కేసు విషయంలో ఆయన భయపడుతూ ఉన్నారు అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఒక రాహుల్ గాంధీ గారు మాట్లాడడం అనే కాదు, ఎప్పుడైతే రష్యా దగ్గర భారత్ చమురు కొనదు అని చెప్పి అమెరికా ప్రకటించిందో, మనం నిర్ణయం వెలువరించకంటే ముందే, ఎప్పుడైతే ఇప్పుడు యుద్ధం ఉంది కాబట్టి ఒక 4 రోజుల పాటు రష్యా దగ్గర నుంచి చమురు కొనుక్కోండి అని అమెరికా భారత్కు పర్మిషన్ ఇచ్చిందో, గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందో, ఆ వార్తలు మనం చూసాము. ఆ మేరకు అఫీషియల్గా అమెరికా ప్రకటనలు కూడా చూశారు. దేశ ప్రజలు ఆశ్చర్యపోయారు. సరే, ఏ విషయంలో భయపడుతూ ఉన్నారు? మన దేశ నాయకత్వానికి సంబంధించి ఏం రహస్యాలు అమెరికా దగ్గర ఉన్నాయి? ఎందుకు మన నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు అన్న చర్చ అప్పటి నుంచే జరుగుతూ ఉంది. తాజాగా రాహుల్ గాంధీ గారేమో ఎప్స్టీన్ ఫైల్స్, ఆదాని కేసు, ఈ రెండు నరేంద్ర మోదీ గారిని భయపెడుతూ ఉన్నాయి. అందుకే అమెరికా దగ్గర రాజీపడి లొంగిపోతూ ఉండి మన దేశ ఇంధన భద్రతను, మన దేశ భద్రతను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు అని రాహుల్ గాంధీ గారు డైరెక్ట్ విమర్శలే చేశారు.